ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం సార్ కొన్ని వీడియోలు, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కూడా సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి నిన్న మోదీ కూడా ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేస్తే ఉక్కుపాదం ఉంటుంది, దాంతోపాటుగా భారతీయ జనతా పార్టీ మీద కుట్ర చేస్తూ ఉన్నారు అంటూ కామెంట్ చేశారు. అండ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మధ్యకాలంలో అమిత్ షా రిజర్వేషన్ల మీద మాట్లాడిన ఒక వీడియోను చూపిస్తూ మాట్లాడారు. దానికి సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భారతీయ జనతా పార్టీ కేసు నమోదు చేసింది సార్. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డికి నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలో రాజకీయంగా దీని పర్యవసానాలు ఏంటి, పరిణామాలు ఏంటి? ఫేక్ వీడియోలు ఎవరు యాక్సెప్ట్ చేయకూడదు సార్. ఇప్పుడు కేసు ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి ఆ స్టూడియోలో ఎడిటింగ్ సూట్ ముందర కూర్చొని ఆ వీడియోని ఆయన ఎడిట్ చేస్తారా? రేవంత్ రెడ్డి ఏమన్నా వీడియో ఎడిటర్ కాదు కదా ఆయన పని. సో ఎవరో ఎడిట్ చేశారు, ఆయనే చేయించాడని ఏమన్నా ఎస్టాబ్లిష్ చేస్తారా? ఒక ముఖ్యమంత్రి కూర్చొని ఇంక మీరు ఇట్లా వీడియోని ఎడిట్ చేయండి, అమిత్ షా ఇట్లా అన్నట్లు అని ఏ ముఖ్యమంత్రి అని చెప్తాడా? సో ఎవరో ఎడిట్ చేసిన మాట నిజం, అది డౌట్ లేదు, అది అభ్యంతరకరం. ఎవరు ఎడిట్ చేసి ఉంటారు అన్నప్పుడు వ్యక్తులుగా ఎవరైనా ఉండవచ్చేమో, కానీ ముఖ్యమంత్రిగా హోదాలో, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో తానే కూర్చొని ఎడిట్ చేయించుకొని దాన్ని ప్రచారంలో పెడతారా ఎక్కడైనా? అది ఎస్టాబ్లిష్ కావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన కేసు ఏంటంటే ఆయనకున్న ఆయన మొబైల్ ఫోన్ ఇతర వాటిని అందించమని నోటీస్ ఇచ్చారు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి స్వయానన చేయాలి, దీని వెనకాల కుట్రదారుణ కావాలి. ఏం ఈ కుట్రదారుణ ఎస్టాబ్లిష్ చేస్తారా? ఓటుకు నోటే ఏం కాలేదు రేవంత్ రెడ్డి పైన, ఇదేమవుతుంది? నీకు ఓటుకు నోటే కాంతి అవుతుందా అనేది క్వశ్చన్. తర్వాత ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే అసలు ఈ ఫేక్ వీడియోలు అంటున్నారు, ఫేక్ కామెంట్ల సంగతి ఏంటి? ఇప్పుడు ఖచ్చితంగా అమిత్ షా అనని మాటల్ని అన్నట్లుగా చూపి బీజేపీని డ్యామేజ్ చేయడాన్ని మనం ముక్త కంఠంతో ఖండించాలి. అన్సివిలైజ్డ్ బిహేవియర్, అన్డెమోక్రటిక్ బిహేవియర్. ఎందుకంటే ఆయన అనలేదు ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ రద్దు చేస్తాను అనలే. అమిత్ షా అన్నది ఏంటంటే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాను అన్నాడు. దాన్ని ఎడిట్ చేసి ఆ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ రద్దు చేస్తున్నారు అన్నట్లుగా చూపారు. ఇక ఆ వీడియోను నాయకులు, ప్రతిపక్ష నాయకులు షేర్ చేశారు, తమకు అనుకూలంగా ఉంది కనుక వీడియో షేర్ చేశారు. మనం షేర్ చేసే ప్రతి వీడియో ఒరిజినాలిటీ ఏంటి, ఇది కరెక్టా అని చూసి చేస్తారా ఎంతమంది? ఇప్పుడు దేశంలో కొన్ని లక్షల మంది ఆ వీడియో షేర్ చేస్తుంటారు, ఆ లక్షలాది మంది మీద కేసులు పెట్టగలరా? అయితే నాయకత్వంలో ఉన్న వారికి ఒక అలర్ట్ మాత్రం ఉండాలి, నాయకత్వం కాదు ప్రజలకు కూడా ఉండాలి. మనం ఒక వీడియో షేర్ చేసేటప్పుడు మనం రెస్పాన్సిబుల్, మనం దాన్ని రికమెండ్ చేస్తున్నాం, దాని వెరాసిటీ ఏంటి, అది వాస్తవమా కాదా అని. ఇప్పుడు ఆ వీడియో చూసిన వెంటనే నా దృష్టికి కూడా వచ్చింది. మా వాళ్ళు అన్నారు, సార్ దీనిపైన మీరు మాట్లాడరా సార్, అమిత్ షా ఇంత దారుణంగా మాట్లాడిండు అంటే, అమిత్ షా అలా మాట్లాడే అవకాశమే లేదయ్యా, నేను ఎందుకు కామెంట్ చేస్తాను పైన, చూద్దాం, నాకు తెలిసినంత వరకు అది మార్పుడు వీడియో అయి ఉంటుంది అన్నాను. వెంటనే ఆ వీడియో చూసిన మరుక్షణం అన్నాను. ఎందుకన్నాను? ఏ రాజకీయ నాయకుడు నేను ఎన్నికలకు ముందు నేను ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ రద్దు చేస్తానని చెప్తాడా? నిజంగా చేసేవాడు కూడా చెప్పాడు కదా. అది ఎన్నికల్లో ఓట్లు పోవా, అంత అమాయకుడు అమిత్ షా. దానివల్ల ఆ వీడియోని చూసి చెప్పేసాను, ఇది గ్యారంటీగా మార్పుడు వీడియో, జస్ట్ ఇగ్నోర్, చూద్దాం, 1 గంట 2 గంటలు ఆగితే మనకు అసలు విషయం బయటకు వస్తుంది కదా, అప్పుడు మాట్లాడదాంలే అని. ఎందుకంటే వెంటనే రియాక్ట్ అయితే లక్షల వ్యూస్ వస్తాయి అని రియాక్ట్ కమ్మంటే కాలే నేను. ఎందుకంటే కానీ అనుభవం ఏమైంది, 2 గంటల లోపల వివాదం అయిపోయింది, ఇది బోగస్ ఫేక్ వీడియో అని. కానీ ఫేక్ వీడియోల సర్క్యులేషన్ ఓకే, దీన్ని మనం వ్యతిరేకించాలి. మరి ఫేక్ పొలిటికల్ కామెంట్ల సంగతి ఏంటి? ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదే చెప్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ ఆస్తులు తీసుకెళ్తారు, మీ దగ్గర ఉన్న బంగారం తీసుకెళ్తారు, వెండి తీసుకెళ్తారు, ఆఖరికి మంగళసూత్రాలు కూడా వదలరు, వాటిని తీసుకెళ్ళి ముస్లింలకు పెడతారు. ఇదే స్టేట్మెంట్. ఎక్కడన్నా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉందా ఇది? మీరు ఎక్కడన్నా కాంగ్రెస్ మేనిఫెస్టో మొత్తం చదవండి. మేము బంగారం తీసుకెళ్ళి ముస్లింలో పెడతాం, మీకు పొలం ఉంటే దాన్ని లాక్కుని ముస్లింలకు ఇస్తాం, మీకు ఫ్లాట్లుంటే అపార్ట్మెంట్లుంటే తీసుకుంటాం, ఆఖరి మీ బిడ్డలపైన మీ ఇంట్లో మహిళలపైన మంగళసూత్రాలు తీసుకెళ్తామని కాంగ్రెస్ ఎక్కడ చెప్పిందా? మరి ఇంత భయంకరంగా సెంటిమెంట్లను రోజు చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఓట్లు కోరుతున్నారు నరేంద్ర మోడీ. మరి సంగతి ఏంటి? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అఫ్కోర్స్ దానికి ఎన్నికల కమిషన్ నోటీస్ ఇచ్చింది, అయిపోయింది. మరి దీనిపైన ఎవరి మీద కేసు పెట్టాలి? రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టాలి ఢిల్లీ పోలీస్. మరి మోడీ పైన ఎవరో యాక్షన్ ఉండాలి కదా. నువ్వు లేదు కదా. ఇప్పుడు ఫేక్ వీడియో అమిత్ షా ఆనంది అన్నట్లుగా చూపాడు కనుక రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టారు. మరి కాంగ్రెస్ పార్టీ ఆనంది అన్నట్లుగా మోడీయే చెప్తున్నాడు కదా, వీడియో పక్క పెట్టి మోడీ చెప్తున్నాడు. మరి ఇది కరెక్టా? ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను తగ్గించి
వాటి ముస్లింలకు ఇస్తాం. ఎక్కడ ఉందా కాంగ్రెస్ మేనిఫెస్టోలో? పోనీ గతంలో ఎప్పుడైనా చేశారా? ఎక్కడా లేదు, ఎప్పుడు చేయలేదు కదా. మరి ఎలా అంటున్నారు? అమిత్ షా అంటున్నారు, మోడీ అంటున్నారు, నడ్డా అంటున్నారు, అందరూ అంటున్నారు కదా. అంటే మీరు లేనిది మేనిఫెస్టోలో ఉన్నదని చెప్పి అంటున్నారు. మరి మేనిఫెస్టోలో ఎక్కడైనా చూపెట్టండి. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు ఇస్తామని కాంగ్రెస్ ఎక్కడ చెప్పిందా? తగ్గిస్తామని కాదు, ఇక పెంచుతామని హామీ ఇచ్చింది. 50% పరిమితి ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. మరి ఏ రకంగా మోడీ, అమిత్ షాలు, బీజేపీ, నడ్డాలు అందరూ అంటున్నారు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అంటే ఫేక్ వీడియోలు తప్పైతే ఫేక్ పొలిటికల్ కామెంట్లు అంతకన్నా తప్పు కదా. అది కూడా ప్రధానమంత్రి స్థాయిలో, హోంమంత్రి స్థాయిలో మీరు లేనిది ఉన్నదట్టుగా చూపెట్టడం తప్పు, లేనిది ఉన్నట్టుగా అనడం కూడా తప్పే కదా. మరి వాటి సంగతి ఆన్సర్ చెప్పాలి కదా.